ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు. అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా. ఈ దొంగ లెక్కలు వద్దు అసలు. ఈ అభివృద్ధి చేసిన దాంట్లో సగం వాటా ఇస్తాం, ఎవడు ఏం కోరుకోవట్లేదు. రైతులని వాళ్ళ వ్యవసాయం వాళ్ళని చేసుకొనివ్వండి. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. నిర్మాణ పనులకు విస్తృత అధికారాలతో అథారిటీ. పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి. శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు. 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు షురు. వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్. త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు. ఇక్కడ విషయం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ ఆల్రెడీ 15,000 ఎకరాలు సేకరించి పెట్టిండు. రైతులని నానా రకాలుగా హింసి. ఇప్పుడు ఎట్లాగైతే ఈడ ఉన్న జరిగిందో సేమ్ ఆడ కూడా అంతే. ఆనాడు 15,000 ఎకరాలు సేకరించి ఇట్లా ముద్ద ఆడబెట్టిండు. ఇప్పుడు దేనికోసం? అది ఫార్మా ఇండస్ట్రీస్ కోసం అని తీసుకున్నారు, ఫార్మా సిటీ కోసం అని. మరి ఇది 4th సిటీ అంటున్నారు, వేరే వేరే ఇండస్ట్రీస్ అంటున్నారు. మీరు ఏ దానికోసం అయితే భూమి తీసుకున్నారో రైతులు దానికోసం భూమి ఇచ్చారు. అది కాకుండా వేరేది పెడితే తిరిగి రైతులకు భూమి ఇచ్చేయాలి. ఒకవేళ మీరు చేసినది జరగకపోతే ఆ భూమి తిరిగి ఇచ్చేయాలి. వీళ్ళు ఏమంటున్నారు? ఫ్యూచర్ సిటీ 4th సిటీ అంటున్నారు. 30,000 ఎకరాలట. ఉన్న 3 సిటీలను బాగు చేసే తెలివి లేదు. ఉన్న 3 సిటీలను ఎట్లా బాగు చేయాలన్న ప్రణాళిక లేదు. ఇప్పుడు 4th సిటీ అవసరం ఏమొచ్చిందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయనేమో ఫార్మా సిటీ పేరుతో ఎంత దారుణం అంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఆ వరకు రైతులకి చెల్లించి ఎక్కడ ఆ ఏరియాలు ఇప్పుడు ఆ 15,000 ఎకరాలు. అదే ఫార్మా కంపెనీల దగ్గర నుంచి కేటీఆర్ అండ్ బ్యాచ్ 2 కోట్లకి ఎకరం మాట్లాడుకున్నారు. 2 కోట్లకి. మరి 15 లక్షలు పోతే ఆ 2 కోట్లలో మరి మిగతా డబ్బులు ఎవరి అకౌంట్లోకి పోతాయి? ఎంత భయంకరమైన విషయం చెప్పండి. మరి వాళ్ళు అట్లా చేసిరు, చేయడానికి ప్రయత్నం చేసిరు, గవర్నమెంట్ మారింది. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీకు ఆల్రెడీ 15,000 ఎకరాలు ఉంది, చాలదా? ఆ 15,000 ఎకరాలు కాంగా సేకరించి పెట్టిన ముద్ద కాంగా మళ్ళీ ఇప్పుడు పట్టా భూముల మీద పడ్డారు. ఫస్ట్ మాకు క్లారిటీ ఇవ్వాలి. మంత్రులు ఎవరైనా చుట్టుపక్కల భూములు కొన్నారా, కొనలేదా? ఇప్పుడున్న మంత్రులంతా సమాధానం చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, శ్రీధర్బాబు గారిని అడుగుతున్నా, సీతక్క గారిని అడుగుతున్నా, ఇంకా ఎవరైనా మంత్రులు ఉంటే వాళ్ళందరిని అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులందరినీ. మీరేమైనా చుట్టుపక్కల మీ బినామీల పేర్లతో భూములు కొన్నరా లేదా? ఫస్ట్ దానికి ఆన్సర్ చేయండి. కొన్నరు. కొంతమంది మంత్రులు, ఒక 7-8 మంది మంత్రులు ఆ చుట్టుపక్కల. ఒక మంత్రి అయితే దాదాపు ఒక 300 ఎకరాలు కొనడం అన్నది వినబడుతున్నది బినామీల పేర్లతో. ఎందుకు? ఆ వాల్యూ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అండ్ మీరు సేకరించిన భూమి ఆల్రెడీ ఉండగా 15,000 ఎకరాలు పట్టా భూములు దేనికి? ఆడ చాలా తాండాలను మీరు బెదిరిస్తున్నారు, డ్రోన్లు ఎగిరేస్తున్నారు. దేనికోసం ఇంకా ఆ భూమి? ఒక దగ్గరనేమో 500 ఫీట్ల రోడ్డు వేయాలన్నట్టు, ఒక దగ్గరనే 300 ఫీట్ల రోడ్డు వేయాలన్నట్టు. హైదరాబాద్ నగర శివార్లలో తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయబోతున్నది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా పక్కనే ఉన్న 1,000 ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయబోతున్నది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఇటీవలే బదిలీ అయిన శశాంకను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసింది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందిని కూడా నియమించబోతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించబోతున్నారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలో కూడా కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు అన్ని దొంగ పేపర్లు ఇవి. వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా రాస్తారు. ఇవన్నీ 50 నుంచి 60% భూమి ఇచ్చేలా అంశాన్ని పరిశీలిస్తున్నది. రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా ఉండేలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని భావిస్తున్నది.
ఫ్యూచర్ సిటీలో నిర్మించే ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే ప్లాట్లనే బాధిత రైతులకు కేటాయించబోతున్నారు. ఆ ప్లాట్లలో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. దీంతో రైతులకు ఇచ్చే ప్లాట్లకు ఎక్కువ ధర లభించే అవకాశాలుంటాయి. అసైన్డ్ భూములు సేకరించినా వాటిని అనుభవిస్తున్న వారికి తగిన న్యాయం చేసేలా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు 41.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రహదారి పనులను ప్రభుత్వం వేగిరం చేసింది. తొలి విడత రావిర్యాలలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రహదారి కోసం 449 ఎకరాల 27 సెంట్ల భూమిని సేకరిస్తోంది. అన్ని తాండాలే. 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి వెంట మెట్రో రైల్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నది. దీనికి సంబంధించి భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ పనులు కూడా పూర్తి చేసింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు ఏ గ్రామంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్గూడ, కొంగరకరాన్, కందుకూరు మండలంలోని లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట గ్రామాల్లో మార్కింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఈ గ్రీన్ఫీల్డ్ రహదారికి ఆనుకునే మెట్రో రైల్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ రహదారికి 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్ను ఈ వారంలోనే ఇవ్వబోతున్నారు. స్కిల్ వర్సిటీ నుంచి కొత్తగా నిర్మించే రింగ్ రోడ్డు వరకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ సిద్ధం చేశారు. ఇందుకోసం దాదాపుగా 500 ఎకరాల వరకు సేకరిస్తున్నారు. ఇట్లా త్వరలో ఫార్మా కంపెనీలకు ఫ్యూచర్ సిటీలో హెల్త్ సైన్స్ పేరుతో 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ భూమి కోసం దాదాపు 300 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన ఫార్మా కంపెనీలకు తొలి విడతగా భూములు కేటాయింపులు చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. వీటిని ఫ్యూచర్ సిటీకి చివర్లో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 5 ఫార్మా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున 500 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిపల్లి గ్రామ పరిధిలో ఈ భూ కేటాయింపులు చేయబోతున్నారు. కాలుష్య రహిత హామీతోని భూములు కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా పరిశోధన చేసే సంస్థలకు, బయట నుంచి ముడిసరకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే భూములు ఇవ్వబోతున్నారట. గ్రీన్ ఫార్మా అనేది పెద్ద బోగస్. నువ్వు ఆ సిటీ పక్కన ఫార్మా కంపెనీలకు 500 ఎకరాలు ఇస్తున్నావు అంటేనే అది ఫ్యూచర్ సిటీ ఎట్లయితుంది? ఎట్లా ఫ్యూచర్ సిటీ అవుతుంది? అంత లాలుచి వ్యవహారం ఇది. నా ఎటిరోవాడు, అరబిందోవాడు, రెడ్డిసోడు, దివీసోడు ఇట్లాంటి కంపెనీలకు ఆ భూములు పోబోతున్నాయి. అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ భూములు ఇవ్వబోతున్నారు. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఇది. 30,000 ఎకరాల్లో జరగబోతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఇది. ఇంత పగడ్బందీగా భూములు అరే ఒక స్కూళ్ళ కోసం భూములు సేకరించండి, హాస్పిటళ్ళు కట్టడం కోసం భూములు సేకరించండి. అసలు ఆ ఆలోచన లేదే మీకు. స్కూల్ ఎట్లా కడదాం, హాస్పిటల్ ఎట్లా కడదాం అన్న ఆలోచన లేదే. ఇది క్వశ్చన్ చేస్తారనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతాం, దసరా నాటికి 2 కడతారట. దసరా నాటికి మరి ఇదెందుకు ఇంత యుద్ధ ప్రాతిపదికన వేల ఎకరాలు సేకరించి ఇంత ఫాస్ట్గా జరుగుతున్నది? అదెందుకు దసరా దాకా? అదే దసరా దాకా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కడతామని ఎందుకు చెప్పారు?